అది సాధ్యం కాదు. ఓకే, రైట్, అది సాధ్యం కాదు. ఓకే, వెరీ గుడ్, క్లియర్. అంటే అట్లీస్ట్ మీరు క్లారిటీ ఇచ్చారు. అది ఆ కన్ఫ్యూషన్ పార్టీలో ఎవరికన్నా ఉన్నా కూడా క్లారిటీ వెళ్తుంది ఇప్పుడు. అంటే ఆయనకి పార్టీకి సంబంధం లేదు అని చెప్పట్లేదు, అలాగని ఆయన కావాలంటే రావచ్చు, కార్యకర్తల కష్టపడి పనిచేస్తే దాన్ని బట్టి పదవులు వస్తాయి, అంతే కదా? అంతేనండి. ఓకే, రైట్. అరుణ్ గారు, నేను ఇందాక మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీ అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే ఆపత్కాలంలో నిలబడ్డారో ఆ తర్వాత అప్పుడు కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. అంటే లోకేష్ ఆయన విస్తృతమైన ప్రయత్నం చేశారు, ఢిల్లీ నుంచి ఇక్కడి నుంచి ఆ లైజనింగ్లు లేకపోతే అడ్వకేట్స్ ఆయన అక్కడ తిరుగుతున్నప్పుడు ఇక్కడ ఈయన రోడ్ల మీద బ్యారికేడ్లు తోసుకుని వెళ్ళి అవసరమైతే రోడ్ల మీద పడుకుని రకరకాల ప్రయత్నాలు చేసి మొత్తానికి రెస్క్యూ చేశారు. ఆ తర్వాత కూటమి ఏర్పాటు ఇవన్నీ జరిగాయి. ఎక్కడో ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమందిలో, అందరిలో అంటలే నేను, కార్యకర్తల్లో ఏమో ఇంపార్టెన్స్ అట్టే ఏమన్నా వెళ్ళిపోతుందా అనే ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఏమన్నా స్టార్ట్ అయి ఉంటుందా అరుణ్ గారు? సార్, పార్టీ పరంగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ప్రాధాన్యతకి అలాగే ప్రభుత్వంలో ఉండే ప్రాధాన్యతకి ఎలాంటి సంబంధం లేదు. రేపు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ప్రాధాన్యత అలాగే ఎక్కువ పాత్ర తీసుకునేది పవన్ కళ్యాణ్ గారే, ఇందులో ఎలాంటి సందేహం లేదు. దానిలోకి వచ్చి లోకేష్ గారు పార్టీ పగ్గాలు తీసుకున్నా తీసుకోకపోయినా పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్రను అయితే అంటే ప్రభుత్వంలో నెంబర్ 3గా ఉంటారు లోకేష్, అంతేనా మీరు చెప్పేది? నెంబర్ 1 చంద్రబాబు, నెంబర్ 2 పవన్ కళ్యాణ్, నెంబర్ 3 లోకేష్. బీజేపీ ఉంది కదా సార్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? నెంబర్ 4 రఘునాథ్ బాబు గారు నెంబర్ క్లెయిమ్ చేసుకోవట్లేదు కదా. అట్లా కాదండి, వాళ్ళు పోటీ చేసింది 10 సీట్లు. అప్పటికే వాళ్ళకున్న వినండి మీరు మంచి పాయింట్ రైజ్ చేశారు. మంచి పాయింట్ రైజ్ చేశారు. 1% ఉన్న వాళ్ళకి 10 ఎమ్మెల్యే సీట్లు 6 ఎంపీలు ఇస్తారా అని అప్పుడే ఎద్దేవా చేశారు. ఇప్పుడు మాకు నెంబర్ 1 కావాలి, నెంబర్ 2 కావాలని అడుగుతారు రఘునాథ్ బాబు గారు రేపు ప్రభుత్వంలో? గవర్నమెంట్ ఫామ్ చేయడంలో ముగ్గురు ప్రాధాన్యత కంపల్సరీగా ఉండిద్ది, అలాగే గవర్నమెంట్ నడపడంలో కూడా ముగ్గురు ప్రాధాన్యత కంపల్సరీగా ఉండిద్ది సార్. ఇప్పుడు ఎవరైనా ముఖ్యమంత్రి స్థానంలో టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఉన్నా కానీ ఇరు పార్టీల నుంచి అధ్యక్షులు కూడా మద్దతు ఇవ్వకుండా ఏ బిల్లు కూడా పాస్ అవ్వడం కానివ్వండి, లేదంటే ఏదైనా ఒక ప్రణాళిక తీసుకురావడం కానివ్వండి జరగదు. ఎందుకంటే అది కూటమి యొక్క ప్రధానమైనటువంటి అట్లా కాదు నేను ఆ టెక్నికాలిటీస్ జోలికి వెళ్ళట్లా. రఘునాథ్ బాబు గారు ఒక్క నిమిషం, నేను ఆ టెక్నికాలిటీస్ జోలికి వెళ్ళట్లా. మీరేమన్నారు? నెంబర్ 1 సరే సీఎంగా చంద్రబాబు నాయుడు చేస్తే, నెంబర్ 2 హోం మంత్రో ఇంకోటో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తే నెక్స్ట్ వచ్చేది ఎవరు? అప్పుడు లోకేష్ గారే కదా, అప్పుడు 2nd నుంచి 3rdకి వెళ్ళారు కదా అంటున్నాను, అంతే. నేను అంటే మీరు అట్లా కాదు, లోకేష్ గారికి నెంబర్ 3 కూడా ఎవరా? అట్లాగా నెంబర్ 3 కూడా ఎవరా? బీజేపీ వస్తుంది నెంబర్ 3కి. టీడీపీ పార్టీకి సంబంధించి అధ్యక్ష బాధ్యతలను పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు. ఓకే మేడం, అది కాదనట్లేదు నేను. నో మై క్వశ్చన్ ఇస్ వెరీ క్లియర్. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా సీఎంగా చంద్రబాబు నాయుడు ఉంటే, డిప్యూటీ సీఎం గానో హోమ్ మినిస్టర్ గానో పవన్ కళ్యాణ్ ఉంటే తర్వాత ఎవరు ఉంటారంటే మీరు బీజేపీ అంటున్నారు. రఘునాథ్ బాబు గారు, బీజేపీ ఉంటుందా తర్వాత? అది నేను ఇప్పుడే చెప్పలేను, ఎందుకంటే అసలు ఇక్కడ అక్కడ గవర్నమెంట్ లో చేరతామా, పోయినసారి చేరాం, అంతకుముందు వాజ్పేయి గారి టైంలో చేరలేదు. కాబట్టి ఆ నిర్ణయం ఒకటి తీసుకోవాలి. సరే, రవికుమార్ గారు కూడా డిబేట్ మొదట్లో జాయిన్ అవుతారా పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో లేదు అన్నారు. మీకు అంత కష్టం రాదు రఘునాథ్ బాబు గారు. మీకు కూటమి అధికారంలోకి రాదు, కూటమి ఫర్ ఓటమి, ఇట్ ఈస్ ఓన్లీ వెయిటింగ్ ఫర్ 4th. అంటే అసలు చర్చే దండగా. ఎందుకంటే చర్చలో ఐటమ్ నారా లోకేష్ విషయం తమాషాగా నడుచుకోవచ్చు. కానీ నేను ఒక మాట చెప్తున్నా చెప్పండి. లోకేష్ గారు ఇప్పుడు ఆల్రెడీ జాతీయ ప్రధాన కార్యదర్శి. అవును, ఆయన అవ్వాలనుకుంటే అప్గ్రేడ్ జాతీయ అధ్యక్షుడు అవ్వాలి. అదే అంటున్నా, రాష్ట్ర అధ్యక్షుడు కాదు కదా. క్లారిటీ ఆయన కోరుకుంటాను, బుద్ధా వెంకన్న కోరుకుంటాంది ఆయన రాష్ట్ర అధ్యక్షుడు అవ్వాలన్నా జాతీయ అధ్యక్షుడు అవ్వాలన్నా. అది చెప్పలేదు, ఆయన అధ్యక్షుడు అన్నారు అంతే. మరి రవికుమార్ గారు దాని మీద కూడా చిన్న క్లారిటీ ఇచ్చేస్తే క్లోజ్ చేద్దాం. నేను అదే చెప్పా కదండి, ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్నారు. రేపు మా పార్టీని నడిపించడంలో యువ నాయకత్వం ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఓకే, మా పాత్రలో రేపు తప్పనిసరిగా ఆయన జాతీయ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా ఉంటారు. ఇందులో ఎవరికి సందేహం. జాతీయ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా ఉంటారు. జాతీయ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా ఉంటారు. ఏమండి పాపం వైసీపీలో
గౌరవ అధ్యక్షురాలని విజయం గారు లేరా? రవిచంద్ర రెడ్డి ఎందుకు నవ్వుతున్నాడు? తర్వాత రాజీనామా చేసినట్టున్నారు కదా, ఇప్పుడు లేరు, తర్వాత రాజీనామా చేయించారు, అది ఇంకో చర్చ. మళ్ళీ రాజీనామా ఇవన్నీ అంటే తల్లిని తప్పించి ఎలా తప్పించాడు, అమెరికా ఎలా పంపించాడు మీకు తెలుసు, నాకు సరే ఎన్టీఆర్ గారిని మీరు తప్పిస్తే తప్పలేదు. ఏమండి ఈ రోజు మేము చాలా స్పష్టంగా చెప్తున్నామండి, జాతీయ అధ్యక్షుడైనా వర్కింగ్ కమిటీ అధ్యక్షుడైనా రేపు ఈ రోజుకు ఉన్నటువంటిది కార్యకర్తల అభిప్రాయం లోకేష్ బాబు గారే. రెండవది, మీరు ఇందాక ప్రభుత్వంలో అడుగుతున్నారు, ప్రభుత్వంలో కూడా చాలా స్పష్టంగా చెప్తున్నానండి, ప్రభుత్వంలో కూటమి అనేటటువంటిది ఏదైతే ధర్మం పాటించి మేము వెళ్ళామో ప్రజల ముందుకి, రేపు మా ప్రభుత్వం కూడా కూటమి ధర్మాన్ని పాటిస్తాం. లోకేష్ బాబు గారు మంత్రిగా ఉంటే ఈజ్ వన్ ఆఫ్ ది క్యాబినెట్ మినిస్టర్, అంతేగాని ఇందులో 1, 2, 3, 4 ఉండవు. అంటే మళ్ళీ మీరు అప్పుడు 2019లో వచ్చిన కాన్ఫ్లిక్టే వస్తుంది. 2019లో కూడా ఇద్దరు ప్రభుత్వంలో కీలకంగా పాత్ర పోషించడం వల్ల పార్టీ కొంచెం ఇబ్బంది పడింది. మరి ఈసారి మళ్ళీ మంత్రి పార్టీ అంటే మరి ఏం ఆలోచించుకుంటారు? నేను అనేది ఉంటే అని అన్నాను, సబ్జెక్టివ్ కండిషన్. ఓకే ఓకే, నేను ప్రభుత్వంలో వారు ఉంటే రైట్, ఈజ్ వన్ ఆఫ్ ది క్యాబినెట్ మినిస్టర్. చూద్దాం, అక్కడ ప్లేసెస్ కాదు 1, 2, 3, 4 కాదు. రైట్, రవిచంద్ర రెడ్డి గారు అన్ని బాధలు కాదు రవికుమార్ గారు, నాకు అర్థమైంది. రవి గారు మీరు ఇవాళ క్లియర్ మెసేజ్ పంపించారు, నాకు అర్థమైంది. ఈ డిబేట్ చూస్తున్న వాళ్ళకి, తర్వాత మన డిజిటల్ లో చూస్తున్న వాళ్ళకి కూడా మీరు క్లియర్ మెసేజ్ ఇచ్చారు. రవి గారు మీకు కానీ మీ పార్టీకి కానీ అన్ని ఇబ్బందులు లేవు. ఉన్న ఇబ్బంది ఒకటే, పాడుపడ్డ పార్టీని రిపేర్ కోసం నారా లొకేషన్ వాడుకోవాలని మీ కోరిక ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా కూడా రేపు 4వ తేదీ టీడీపీ తూర్పు తిరిగి దండం పెట్టిన తర్వాత నారా లోకేష్ అధ్యక్షుడిగా చేసుకొని భవిష్యత్తు కార్యాచరణ కోసం మీరందరూ కూర్చుంటారు. ఇంతగా నారా లోకేష్ మీరు సపోర్ట్ చేశారు కాబట్టి ఆయన కూడా మిమ్మల్ని దగ్గరకు తీయాలి. అట్లా కాదు, తెనబోతూ రుచులు ఎందుకులేండి, తెనబోతూ రుచులు ఎందుకు, జూన్ 4 తర్వాత ఎవరు ఎటువైపు తిరుగుతారు ఏంటి అనేది ఆ వేళ మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ రవికుమార్ గారు, రవిచంద్ర రెడ్డి గారు, రఘునాథ్ బాబు గారు, అరుణ్ గారు. ఇదే వాళ్ళ చర్చ. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే